హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఎవరైతే ఐటీఐ చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం టైం టేబుల్ కూడా వచ్చేసిందండి. చెప్పాను కదా మీకు 3 షిఫ్ట్స్ ఉంటాయని. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్ అనమాట. ఆ షిఫ్ట్లో మీకు టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ టైంలో ఏమేమి చేస్తారనేది టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు ఐటీఐ కాలేజెస్ వాళ్ళు. ఓకే, ఇక్కడ మనకు చూసినట్లయితే టీ అంటే థియరీ పార్ట్ అని, డబ్ల్యూ అంటే వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ ఆ విధంగా ఇచ్చారనమాట. ఎల్ అంటే ల్యాబ్ అని, ఏ రోజు ఏ పీరియడ్లో ఏం జరుగుతాయి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. మండే రోజు ఫస్ట్ పీరియడ్లో ఏముంటుంది, మెకానిక్ వాళ్ళకి ఏముంటుంది, వెల్డర్కి ఏముంటుంది, ఫిట్టర్కి ఏముంటుంది, ఎలక్ట్రీషియన్కి. ఓకేనా, ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ షిఫ్ట్ మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు స్టార్ట్ అవుతుందంటే 6:30 to 2:30 అండి. ఓకేనా, 6:30 నుంచి 11:30 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అండ్ తర్వాత 11:30 నుంచి 12 వరకు లంచ్ టైం అయితే ఉంటుంది. తర్వాత ఫస్ట్ పీరియడ్ వచ్చేసి 12 నుంచి 12:50 వరకు. ఓకేనా, సెకండ్ పీరియడ్ వచ్చేసి 12:50 నుంచి 1:40 వరకు ఉంటుంది. థర్డ్ పీరియడ్ వచ్చేసి 1:40 నుంచి 2:30 వరకు ఉంటుందండి. తర్వాత వీళ్ళతో అంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి అయిపోతుంది. అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుందంటే 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి టైమింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ పీరియడ్ వచ్చేసి 8:30 నుంచి 9:20 వరకు ఉంటుంది. అండ్ సెకండ్ పీరియడ్ వచ్చేసి 9:30 నుంచి 10:10 వరకు ఉంటుంది. అండ్ థర్డ్ పీరియడ్ వచ్చేసి 10:10 నుంచి 11 వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎటువంటి లంచ్ బ్రేక్ మళ్ళీ ఏమి ఉండదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ షిఫ్ట్లో మనకి ఫస్ట్ పీరియడ్ వచ్చేసి 2 నుంచి 2:50 వరకు ఉంటుందండి. ఓకేనా, తర్వాత మనకి సెకండ్ పీరియడ్ వచ్చేసి 2:50 నుంచి 3:40 వరకు ఉంటుంది. థర్డ్ పీరియడ్ వచ్చేసి 3:40 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈ విధంగా మనం ఈ షిఫ్ట్స్లో ఏదైనా ఒక షిఫ్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే మన వీల్ని బట్టి మనం ఒక షిఫ్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్ టైం మాత్రం 6:30 నుంచి 11:30 వరకు అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మీరు క్లాసెస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి. ఓకేనా, ఐటీఐ చదవాలనుకునే వాళ్ళు వీలైనంత తొందరగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇంకా మనకి టైం అయితే ఎక్కువ లేదు కదా. 10th తర్వాత అంటే 8th చదివిన వాళ్ళు ఎవరైనా కానీ వీటికైతే కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓపెన్లో అయితే చేయడానికి ఉండదు, ఎందుకంటే ప్రాక్టికల్స్ ఇవన్నీ మనకి నేర్పించే ఉంటాయి కదండి, నేర్చుకోవాల్సినవి ఉంటాయి కాబట్టి. చదివేదానికన్నా ఇక్కడ నేర్చుకునేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి 3 షిఫ్ట్లు ఉన్నాయి కదా, ఈ టైం టేబుల్ చూసుకొని మనం ఏ టైంలో అయితే మనం వెళ్ళగలుగుతాం అనే దాన్ని బట్టి మనం వెళ్ళటం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి టైం టేబుల్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ మనకి మండే రోజు ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్లో టీ అంటే థియరీ పార్ట్ జరుగుతుంది ఫస్ట్ పీరియడ్. సెకండ్ పీరియడ్లో కూడా థియరీ పార్ట్ జరుగుతుంది. థర్డ్ పీరియడ్లో ఏమో వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అవి జరుగుతాయి అన్నమాట. ఓకేనా, ఎవరికి మెకానిక్ వాళ్ళకైతే, వెల్డర్ వాళ్ళకైతే ఫస్ట్ పీరియడ్లో వర్క్షాప్ ఉంటుంది. సెకండ్ పీరియడ్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది. థర్డ్ పీరియడ్లో వచ్చేసి థియరీ ఉంటుంది అనమాట. ఫిట్టర్ వాళ్ళకైతే మళ్ళీ ఫస్ట్ పీరియడ్లో థియరీ ఉంటుంది, సెకండ్ పీరియడ్లో వచ్చేసి వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, అండ్ థర్డ్ పీరియడ్లో వచ్చేసి ఇంజనీరింగ్ వర్క్ అనమాట. ఈ విధంగా ఒక్కొక్కరికి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనమాట. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. మీరు తీసుకున్న కోర్సుని బట్టి మీకు ఆ పీరియడ్లో ఆ క్లాసెస్ అయితే జరుగుతాయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.